అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 6వ మాట. జాన్ 19 చాప్టర్ 13th వర్స్లో మనం చూసినట్టయితే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని తల వంచి ఆత్మను అప్పగించెను. అయితే మనం గమనించినట్టయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన బాధనంతా అనుభవించిన తర్వాత ఈ మాట తెలియపరుస్తుంటారు, సమాప్తమైనది అనేసి. ఒక విధంగా మనం చూసినట్లయితే ఒక గురువు తన శిష్యులకి స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ అన్నీ కూడా పెట్టి చివరిలో పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయ్యాయి అని ఎలాగైతే చెప్పగలుగుతారో, పూర్తయింది అని ఏ విధంగా చెప్పగలుగుతారో, ఈ విధంగా యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై సిలువపై ఆయన బాధపడి అనుభవించి మనం రక్షణ పొందడం కోసం, మనము వెలుగులో ఉండడం కోసం, మనము పరిశుద్ధంగా జీవించడం కోసం, రాకడలో ఆయన పాదాల దగ్గర ఉండడం కోసం ఆయన సిలువలో బలి అయ్యి మన కోసం ఆయన సిలువపై చనిపోవడం ద్వారా మన పాపముల నిమిత్తమై మనకు విమోచన మార్గం తెరవబడిందని చెప్పవచ్చు. కాబట్టి ఆయన మన కోసం, మన పాపముల కోసం ఇంతగా మరణించాడు, అంత బాధను అనుభవించి మన కోసం మరణించాడు. కాబట్టి మనకిచ్చిన ప్రణాళికలను, మనకిచ్చిన తలాంతులను మనం నెరవేర్చుకొని ముందుకెళ్ళాలని మీకు తెలియపరుస్తుంటాం. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.